సంఘటన బైబిల్లో లోతు ఉన్నాడు. లోతు కూడా తన కాలంలో ప్రజలందరూ విచ్చలవిడిగా ఉన్నారు. 2 పేతురు పత్రిక, త్వరగా ముందుకెళ్దాం. 2వ అధ్యాయం, 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు, ఆ మాటలు మీరు బైబిల్ టిక్కిపెట్టి, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి. చూసారా, ఆ అక్రమమైన ప్రజల మధ్య, అన్యాయం చేసే ప్రజల మధ్య దేవుడు కొన్నిసార్లు అక్రమమైన ప్రజల మధ్యలో నిన్ను పెడతాడు. బలు రక్కసి చెట్ల మధ్య, ముండ్ల చెట్ల మధ్య, ముండ్ల లాంటి మనుషుల మధ్య, నిన్ను ఎప్పుడు సూటిపోటిగా మాట్లాడే మనుషుల మధ్యనే నిన్ను పెడతాడు. బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం వలె మనం పైకి ఎదగాలి. ఇక్కడ లోతు కూడా ఆ నీతిమంతుడు ఆ దుర్మార్గుల మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, అంటే తన కళ్ళ ముందు జరుగుతున్నాయి కానీ ఏం చేయలేకపోతున్నాడు. చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన ప్రతిరోజు చచ్చిపోతున్నాడు అండి మనసులో. దినదినము తన నీతి కలిగిన మనసు నొప్పించుకొనుచు వచ్చెను. కొంతమంది విశ్వాసుల యొక్క మైండ్ సెట్ను ఆలోచించినప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అని సేవకులుగా మేము గ్రహించినప్పుడు మనసులో మేము కూడా ఎవరితో చెప్పంగానే బాధపడతామండి. వీళ్ళు ఇంత ఉపదేశం విని కూడా ఈ స్థాయిలోనే ఉన్నారా? ఇంత వాక్యం విని కూడా ఈ స్థాయిలోనే ఉన్నారా? ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మందిరానికి వస్తున్నారు, బాప్తిసం పొందారు, ఇంకా ఇలాంటి విషయంలో వీరు ఫీల్ అవుతున్నారా? వీరు సనుగుతున్నారా? ఈ విషయంలో బాధపడుతున్నారా అని వాళ్ళ గురించి విన్నప్పుడు, కొంతమంది విశ్వాసుల గురించి, ఇక్కడ వరంగల్లోనైనా ఉరుసులోనైనా కొంతమంది విశ్వాసాల గురించి విన్నప్పుడు మనసులో ఆనాడు లోతు దినదినము తన నీతి కలిగిన మనసు నొప్పించుకున్నాడు కానీ ఏం చేయలేకపోయాడు. కొన్నిసార్లు కొన్ని కార్యాలు బట్టి చూస్తే మనకు మనసులో బాధ కలుగుతుంది కానీ ఏం చేయలేం. లోతు కూడా అన్నీ కూడా ప్రభువుకు అప్పగించాడు. ఏది జరిగినా ప్రభువుకు అప్పగించాడు. ఇప్పుడు 3వ వ్యక్తి అబ్రహాం. చెప్పండి, ఎవరు ఉన్నాడండి? అబ్రహాం జీవితంలో 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను.